పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సార్ అయితే రావు తొందరపడ గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమంలో ఈరోజు పెళ్లి కొడుకు మా అన్న మీ అందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు వర్ధనపేట మాజీ శాసనసభ్యుడు తిరిగి సొంత గుటికి చేరిన ఆరూరి రమేష్ గారికి హృదయపూర్వకంగా స్వాగతం చెబుతూ పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ దయాకర్ రావు గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సోదరులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరి శ్రీమతి గండ్రా జ్యోతి గారు, గౌరవ ప్రధాన కార్యదర్శి పార్టీ శ్రీ గాదరి బాలమల్లు గారు, లలితక్క గారు, తమ్ముడు రాకేష్ రెడ్డి గారు, వెంకన్న గారు, ఇంకా వేదిక పైన ఉన్న మా నాగురుల వెంకన్న గారు, ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ ఇవాళ ఆరూరి రమేష్ గారితో పాటు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్న కొన్ని పేర్లే నేను చదువుతున్నా ఏమనుకోకుండ్రి. వనంరెడ్డి గారు మాజీ సింగిల్ విండో చైర్మన్ గారు, అట్లాగే మాజీ కార్పొరేటర్లు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సిరంగి సునీల్ గారు, జక్కుల రజిత గారు, మునగాల సరోజన గారు, జక్కుల వెంకటేశ్వర్లు గారు, మాజీ జెడ్పీటీసీలు సునీత గారు, సుభాష్ గారు, మాజీ సింగిల్ విండోల అధ్యక్షులు రమేష్ గారు, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రవీందర్ గారు, వరంగల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్ గారు, మాజీ జెడ్పీటీసీ శైలజ సుధాకర్, మాజీ ఎంపీపీ రజిత కుమార్, చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ మాజీ ఎంపీపీలు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, వివిధ మండలాల అధ్యక్షులు ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుంచి వేలాదిగా ఈరోజు మాకుల రవీందర్ గారు మాజీ ఎంపీపీ గారు, దువ్వా శ్రీకాంత్ గారు సింగిల్ విండో డైరెక్టర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. దాదాపు 1000-1200 మంది మరి ముఖ్యమైన నాయకులతో మరి ఈరోజు ఒకవైపు వరంగల్లో సమ్మక్క సారక్క జాతర ప్రారంభమైన మరి ఇక్కడ ఒక జాతర వాతావరణాన్ని కల్పించే విధంగా బ్రహ్మాండంగా తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ ఆడబిడ్డలందరికీ పేరు పేరున స్వాగతం, పేరు పేరున నమస్కారం. ఎక్కువ చెప్పేదేమీ లేదు, రెండే విషయాలు. ఎందుకంటే ఆల్రెడీ మున్సిపల్ ఎలక్షన్లు ప్రారంభమైనాయి, ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది, ఇవాళనే నామినేషన్లు కూడా షురు అయినాయి మీకు తెలుసు. మరి మీరు వల్ల వాపస్ పోవాలి, వర్ధనపేట మున్సిపాలిటీ కూడా తప్పకుండా మళ్ళీ పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి హృదయపూర్వకంగా నేను పెద్దల్ని కోరుతా ఉన్నా. అట్లాగే ఒక ముఖ్యమైన మాట మీ అందరికీ తెలియంది కాదు, ఇవాళ తెలంగాణలో ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరు కూడా చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. కానీ పట్టించుకున్న తందుకు ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి తీరిక లేదు, దేశాన్ని నడుపుతున్న బీజేపీకి సోయి లేదు. అందుకే రమేష్ అన్న మరి నేను పొద్దున తప్పిపోయిన పిల్లగాడు సాయంత్రం ఇంటికి వస్తే ఎట్లుంటుందో గట్లున్నది నాకు ఇంటికి వస్తే అని చెప్పిండు. చాలా చాలా సంతోషం. మళ్ళీ తిరిగి సొంత గూటికి చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తా ఉన్నా. కానీ వాస్తవానికి ఈ 2 నెలల్లో ఏం జరిగింది అని ఆలోచించుకుంటే ఒకటి మాత్రం పక్కా, మిగతా రాష్ట్రం గురించి నేను చెప్పగానే ఒక వర్ధనపేటకు సంబంధించి మాత్రం మీరు రమేష్ అన్న కొద్దిగా దిష్టి కొట్టింది. ఎందుకంటే 2014లో 87,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండు, 2018లో 99,964 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఒక 69 అంటే 3 తగ్గించిన బాధ 69, ఒక 31 వస్తే ఆయన 1,00,000 అవుతుండే. మేము ఎప్పుడు ఎడ్డిస్తుంటిమి, అరే ఇంకొక 31 కోట్లు వస్తే 1,00,000 వస్తుండే ఎడ్డిస్తుంటిమి, ఈసారి కొడతావుతీ అంటుంటివి. అందరి దిష్టి తగిలింది, ఆయనతో మన 16,000 ఓట్లతో పోయింది. కానీ నాకు విశ్వాసం ఉంది, మళ్ళా తప్పకుండా వర్ధనపేటలో బ్రహ్మాండమైన మెజారిటీతో మళ్ళీ గులాబీ జెండా ఎగురుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో అటు దయన్న ఇటు రమేష్ అనే నాయకత్వంలో మంచి మెజారిటీతో మళ్ళా విజయం సాధిస్తామనే విశ్వాసం